హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ హోమ్. ఈరోజు వీడియోలో మామిడికాయ సీజన్ వచ్చేసింది కదండి. మనకి ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి మామిడికాయలు వస్తూ ఉంటాయి. ఇంకా టెంక కూడా పట్టని మామిడికాయలతో చిన్నగా కట్ చేసుకొని పచ్చడి పట్టుకుంటే నెల రోజుల వరకు తినొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మామిడికాయ పచ్చడి తయారీకి ముందుగా నేను ఇక్కడ ఈ సైజులో ఉండే ఒకటి మామిడికాయ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా పొడి క్లాత్తో తుడుచుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి, తొక్కతో సహా. ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని ఇంట్లో ఉండే చిన్న గ్లాస్ అయినా కప్ అయినా తీసుకొని కొలత కోసం నాకు ఇక్కడ ఈ కప్పుతో 2 కప్పులు వచ్చాయి. మామిడికాయ ముక్కల్ని కొలుచుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు తాలింపు కడాయిలో అందులో 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, అర టీ స్పూన్ మెంతులు వేసుకుని లో ఫ్లేమ్లో మాడిపోకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి జస్ట్ లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా వేడి చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా మెత్తటి పౌడర్ లాగా మిక్సీ వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకొని మిక్సింగ్ బౌల్లో వేసుకున్న మామిడికాయ ముక్కలు తీసుకొని ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ల పచ్చికారం వేసుకోవాలి. మిక్సీ వేసుకున్న మెంతి పొడి మొత్తాన్ని వేసుకోవాలి. పచ్చడి కలుపుకునేటప్పుడు మనం వాడే స్పూన్ అయినా సరే బౌల్ అయినా సరే తడి అనేది తగలకుండా చూసుకోవాలి. పచ్చడి పట్టిన తర్వాత నెల రోజులైనా సరే ఫ్రెష్గా ఉంటుంది, త్వరగా పాడవకుండా. మామిడికాయ ముక్కల్లో ఉప్పు, కారం, మెంతి పిండి వేసుకున్న తర్వాత ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకొని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో చిన్న కప్పు వేరుశనగ నూనె వేసుకోవాలి. ఏ నూనె అయినా వేసుకోవచ్చు. వేరుశనగ నూనె వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది పచ్చళ్ళకి. నూనె కొంచెం వేడైన తర్వాత అందులో 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకున్న ఒక 5 వెల్లుల్లిపాయలు వేసుకొని అలానే ఒకటి ఎండుమిర్చి తుంచుకొని వేసుకొని తాలింపు కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపు పూర్తిగా వేడి చల్లారిన తర్వాత పచ్చళ్ళలో వేసుకొని అంతా కూడా బాగా కలిపేసేయండి. ఇప్పుడు ఇలా అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక రోజంతా అలా వదిలేసేయండి. అప్పుడు ఈ ముక్కలకి ఉప్పు, కారం అంతా బాగా పట్టి నూనె పైకి తేలుతుంది అనమాట. ఇలా ఒక రోజంతా పక్కన పెట్టేసుకున్న తర్వాత 1 డే తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ పచ్చడిని ఇప్పుడు ఒకసారి కలుపుకొని రుచి చూసుకొని ఉప్పు సరిపోకపోయినా, కారం సరిపోకపోయినా వేసుకొని కలుపుకోవచ్చు. ఈ పచ్చడిని ఇప్పుడు సర్వ్ చేసుకోవచ్చు మనం. ఒకవేళ మీకు ఉప్పు, కారం సరిపోకపోయినా వేసుకొని మరుసటి రోజుకి ఇంకా బాగుంటుందండి. నేను వేసిన ఉప్పు, కారం అయితే రుచి సరిపోయిందండి. ఇంకా ఈ పచ్చడిని స్టోర్ చేసుకోవడమే. మనకి ఇంకా మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని అన్నంలో కలుపుకొని తిన్నా, పెరుగన్నంలోకైనా సరే చాలా బాగుంటుందండి. ఏదైనా ఎయిటెడ్ బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ పైగానే ఫ్రెష్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.